వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ప్రారంభమైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. మొదటి విడతలో కుటుంబం సర్వే, ఇళ్ల వివరాల సేకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరూ జనాభా లెక్కల్లో తమ పేరును నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మనకు సెన్సస్ జనాభా లెక్కలు సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది 2 విడతలుగా జరుగుతుంది. ఇప్పుడు కుటుంబ సర్వే జరుగుతుంది, ఇళ్ల గణన జరుగుతుంది. తర్వాత మార్చి 2027లో క్యాస్ట్ సెన్సస్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ సెన్సస్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలి. ఈ ఊరిలో ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉన్నా, వేరే విధంగా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా జనాభా లెక్కల్లో ఎంటర్ చేయించుకోవాలి. అంతేకాకుండా మొదట్లో మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మన ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి ఇస్తే వాళ్ళు దాన్ని ఎంటర్ చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జనాభా లెక్కల్లో పాల్గొనాలి, జనాభా సెన్సస్లో పాల్గొనాలి. మీ యొక్క విషయాలన్నీ కూడా మన జనాభా ఎన్యూమరేటర్స్కి ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ ఎటువంటివి అడగరు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కుటుంబ పెద్ద పేరు చెప్పి మీ ఇంటి పరిస్థితులు ఏంటి అనేది చిన్న చిన్న క్వశ్చన్స్, ఒక 33 క్వశ్చన్స్ ఉంటాయి. 5 నిమిషాల్లోనే ఒక ఇంటిని జనాభా లెక్కలు పూర్తవుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ జనాభా లెక్కలను సక్సెస్ఫుల్గా మన పట్టణంలో పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే జనాభా లెక్కలు అనేది చాలా విషయాలకి ఇది పనికొస్తుంది. మనకు బడ్జెట్